నమస్తే. మనము బ్రహ్మసూత్రాలు మాట్లాడుకుంటున్నాము అనే దానికంటే కూడా ఏదో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని శ్రవణం అన్నారు. అర్థమైన తర్వాత అంటే ఈ అర్థం చేసుకోవాల్సిన దాన్ని ఏమన్నాము? ఉపనిషత్తుల సారం అన్నారు. ఏంటి ఉపనిషత్తులు చెప్పింది? ఉన్నదంతా ఒకే ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అనేది మన కంటికి కనపడదు. కాకపోతే ఆ జ్ఞానం చూస్తుంది. చూసే పదార్థాలు మాత్రమే చూస్తుంది. చూసే పదార్థాలకి జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నటువంటి దానికి చూసే పదార్థాలు ఉన్నాయి కానీ అది కనపడదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏందబ్బా, ఎంతసేపు చెప్పినా నిజం చెప్పాలంటే మన ఉపనిషత్తుల ఋషులు గ్రహించింది, పరిశోధించింది కూడా మన శరీరం, మన ప్రాణం, మన మనస్సు, ప్రకృతి మొత్తం వాళ్ళు సూక్ష్మంగా పరిశీలించి వాళ్ళు గ్రహించింది ఏంటంటే మన మనస్సు అనేది అద్భుతమైనటువంటి కరణం. మనసు అంటే ఒక పరికరం. ఈ పరికరం అనేది నువ్వు దేన్ని చూస్తే నీకు అది కనపడుతుంది. ఇప్పటి వరకు మనం దేన్ని చూస్తున్నాము? నా శరీరం, నా కష్టాలు, నా సుఖాలు, నా దుఃఖాలు, నా డబ్బులు, నా పేర్లు, నా ప్రతిష్టలు, నా దేశాలు, ఆ తర్వాత ఇంకా ఘర్షణలు, అహంకారాలు, ఇవేగా ఇంతవరకు మనం చూడటం. కొత్తగా మన జీవితంలో మనకి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరు చెప్పాల్సిన అవసరం ఏముంది? మనమేంటో మనకు తెలుసు. పోలికలు, అనుమానాలు, ఈర్ష్యలు, ఇవే కదా మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. ఆ తర్వాత ఎంతసేపటికి ఏంటంటే రీజనింగ్ ఇచ్చుకోవటం. ఇవన్నీ కూడా ప్రకృతి అని చెప్పారబ్బా వాళ్ళు. అందుకని వాళ్ళు చెప్పింది ఏంటి? ఇవేవి అవసరం లేకుండా నీలో నువ్వు ఉండగలగడమే జ్ఞానం అని చెప్పారు. అంటే నాలో నేను ఉండగలిగితే మరి ఇవన్నీ నేను చూడద్దా? కంటికి కనపడుతున్నాయి. ఆకలేస్తే నేను తినద్దా? తిను, ఉండు. కానీ నీలో నువ్వు ఉంటూ ఇవన్నీ కూడా నీ మనసు అనేటువంటి పరికరం, ఒరిజినల్గా నీ మనసు అనే పరికరం శరీరం వరకే, ప్రాణం వరకే, మనసు వరకే కోరికల వరకే పెట్టుకుంటే మనసు, ఇది దాటినటువంటి అత్యద్భుతమైనటువంటి స్థితి నీ దగ్గర ఉన్నది. అది నువ్వు కొంచెం కుదురుగా కూర్చొని ప్రశాంతంగా మనసును కనుక నిశ్చలం చేస్తే నువ్వు అర్థం చేసుకునేటువంటి అవకాశం అది ఇస్తుంది. ఎందుకు? అది 24 గంటలు చూస్తూనే ఉంది. ఏం చూస్తుంది? వీళ్ళంతా ఏంటి ఇలా అనవసరంగా పరుగులు పెడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, పరిగెడుతున్నారు అని చూస్తూనే ఉంది. నువ్వు కూర్చొని నేనెందుకు పరుగులు పెడుతున్నాను, నన్ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు? తల్లి ఇబ్బంది పెడుతున్నాడా? తండ్రి ఇబ్బంది పెడుతున్నాడా? పిల్లలు ఇబ్బంది పెడుతున్నారా? కోడలు అల్లుడు ఇబ్బంది పెడుతున్నారా? లేదు డబ్బు ఇబ్బంది పెడుతున్నదా? ఎందుకు ఇబ్బంది ఇవన్నీ పెడుతున్నాయి అని నువ్వు కొంచెం గ్రహిస్తే వీటన్నిటికీ కారణం నువ్వు దేనికి విలువిస్తే అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. 24 గంటలు అది నీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఆ మనసు తిరిగేటువంటి లక్షణాన్ని ఏమన్నాడంటే నామరూపాలు అన్నాడు. నామం అంటే ఆలోచన, రూపం అంటే మన రూపం, మనం చూస్తున్నటువంటి విషయాలు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని చూస్తే మనసుకి నామరూపాలు లేకుండా మనం కూర్చోగలుగుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ధ్యానంలో కూర్చుంటాం. ఏమని కూర్చుంటాం? ధ్యానంలో నా హృదయంలో భగవతత్వం ఉన్నది అనేటువంటి విషయంగా కూర్చుంటాం. ఈ హృదయం అనేటువంటి విషయాన్ని చెప్పింది ఎవరు? ఈ బ్రహ్మసూత్రాల్లో ఈ క్షణత్వాధికరణం మనం చదువుకుంటున్నాం. అక్కడ ఏం చెప్పాడు? పరమాత్మతత్వం జీవత్వంగా హృదయంలో హృదయం అన్నాడు. అంటే ఏంటి? హృదయం అంటే వాసన, ఆలోచన అని అర్థం అటబ్బా. అంతకంటే ఏం లేదు. వృత్తి అంటే ఆలోచన, వాసన అంటే మనకి లోపల ఉన్నటువంటి మనం తయారు చేసుకున్నటువంటి కోరికలనండి, ఆలోచనలనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవి వాసనలు. అంటే ఏంటి? ఆ భగవతత్వం అంటే ఈ వాసనలని, అంటే వాసనలంటే ఏం లేదు, ఈ వీటిని అనుభవంలోకి తీసుకోవడం కోసం ఆయన ప్రవేశం ఇక్కడ జరిగింది అన్నారు. మళ్ళీ సృష్టి అంటే ప్రపంచం వచ్చి సృష్టించాడు అన్నారు. మన విషయానికి వచ్చేటప్పటికి ప్రవేశం జరిగింది అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రపంచానికి సంబంధించినవన్నీ మన ఆలోచనల రూపంలో, మన వృత్తుల రూపంలో కలలాగా అన్నీ మనము ప్రపంచాన్ని చూస్తూ అవన్నీ లోపల పడేసుకుంటూ ఉన్నాం. ఈ చూస్తున్నది ఎవరు? నా జ్ఞానం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే ప్రపంచం విషయానికి కానీ, నా జీవత్వానికి సంబంధించిన కోరికల విషయానికి కానీ నేను ఇండిఫరెంట్గా తటస్థంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను తటస్థంగా ఉంటానో నా మనసులో నామరూప క్రియలకు సంబంధించినవి, నామరూప ఆలోచనలన్నీ పోతాయి. ఈ నామరూప ఆలోచనలు లేనటువంటి మనసు నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి అదే జ్ఞానం. అటువంటి జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు శరీరం ఉంటుంది, శరీరం పనులు చేసుకుంటూ ఉంటుంది, శరీరం తింటుంది, చూస్తుంది, మాట్లాడుతుంది. కానీ ఇవన్నీ నేనేం కాదు, ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది అనేటువంటి విషయంగా లోపల ఉన్నటువంటి మన జ్ఞానస్థితికి తెలుస్తోంది. మన మహానుభావులు
మన ఋషులు వాళ్ళని మనసు ఎంత ఇబ్బంది పెట్టిందో వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, కొద్ది గొప్ప బతకడానికి సంబంధించినవన్నీ సంపాదించుకున్నారు. దాంతోపాటు ఈ మనిషి ఏంటి, ఈ మరణం ఏంటి, ఈ ఆరోగ్యం ఏంటి, అనారోగ్యాలు ఏంటి అని వాళ్ళు పరిశోధనలు చేసి చివరికి కనిపెట్టింది ఏంటంటే, మనకి తెలియదు, మన మనసుతో కానీ మన బుద్ధితో కానీ మనం ఆ జ్ఞానాన్ని చూడలేము. కాకపోతే ఆ జ్ఞానం ఉన్నది, చూస్తున్నది. ఈ చూస్తున్నది ఉన్నది ఎవరిని చూస్తోంది? పదార్థాలను చూస్తుంది, ప్రకృతిని చూస్తుంది. ఈ ప్రకృతి మారిపోతోంది, అనుభవంలోకి తెచ్చుకుంటోంది, అంతా ఉంది. కానీ దానికి సృష్టి చేసే లక్షణం ఏమీ దానికి లేదు. దాని లక్షణం ఏంటి? కేవలం అనుభవం మాత్రమే ఉంది. ఎవరి గురించి అబ్బా నిజం చెప్పాలంటే చెప్పింది మన గురించేగా. అనుభవాలన్నీ ఎక్కడొస్తున్నాయి మనకి? అనుభవాలన్నీ మనసుకే. మనసు, ప్రాణం, శరీరాన్నే జీవాత్మ అన్నాడు. శరీరం ద్వారా అనుభవం తీసుకుంటున్నాం. మళ్ళీ అనుభవిస్తున్నది ఎవరు? మనసు అనుభవిస్తున్నది. ఎలా అనుభవించగలుగుతున్నది? ఆ జీవ చైతన్యం అనేటువంటి జ్ఞానం, ఆ భగవతత్వ శక్తి ఇక్కడ ఉన్నది కాబట్టి. ఇంతేనబ్బా ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ భౌతికానికి సంబంధించిన విషయానికి ఏమీ విలువ ఇయ్యక్కర్లా, కానీ ఇక్కడి నుంచి మనం వదిలిపెట్టి పారిపోను అక్కర్లా. మరి మనం ఏం చేయాలి? ఇదంతా నడుస్తుంది, నడవని అని ఈ శరీరం అనేటువంటి ఇన్స్ట్రుమెంటు, మనసు అనేటువంటి కరణం, శరీరం అనే కరణం, ఇంద్రియాలనే కరణం వెళ్ళి నిలబడుతున్నాయి. ఆ పనులు అయిపోతూ ఉన్నాయి. ఆ స్థితిలో కనుక మనం ఉండగలిగితే మనం ఎలా ఉంటాము? 24 గంటలు ఆ తత్వం తప్ప, ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు కొంచెంసేపు ఆలోచించండి మన జీవితం ఎట్లా ఉంటుందో. ఒక 5 నిమిషాలు పూజ చేస్తేనో, ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తేనో, 5 నిమిషాలు ఏదైనా సేవ చేస్తేనో, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, 5 నిమిషాలు ఏదైనా 10 నిమిషాలు యోగం చేస్తేనో మన శరీరం ఎంత తేలిగ్గా ఉంటుందో మన అనుభవానికి తెచ్చుకోవచ్చు. అందుకనే మహానుభావులు ఏం చెప్పారంటే, మన జీవితం అనేటువంటి అనుభవంలో ప్రతి క్షణం నేర్చుకోవటమే మనం భగవతత్వ స్థితిలో ఉండడం. ఈ నేర్చుకునేటువంటి అనుభవం కోసం వచ్చింది ఎవరు? పరమాత్మతత్వం. ఒక్కోటి నేర్చుకుంటూ చివరికి ఏమైపోతుంది? ఇదంతా నామరూపాలు, ఇదంతా అవసరం లేదు, నేను జ్ఞానస్థితిలో ఉన్నాను అనేటువంటి విషయం గ్రహించినప్పుడు అప్పుడు మన స్థితి ఎలా అయిపోతుంది? ఈ చిన్న ఘటంలో ఉండేటువంటి ఖాళీ స్థితి దాటి, ఘటం అంటే కుండ, అంటే ఈ శరీరం అనేటువంటి చిన్న స్థితి దాటేసి చిదాకాశం అనేటువంటి ఆకాశం లాంటి ఖాళీ స్థితిలో ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ ఖాళీనే సర్వత్రా ఉన్నది. ఆ ఖాళీనే జ్ఞానం, ఆ శూన్యం జ్ఞానం. ఇంతకంటే మీరు ఏ పుస్తకం చూసినా తిప్పి చూసి అలానే చెప్తారు. హృదయ క్షేత్రం అంటారు, మనోక్షేత్రం అంటారు, కేంద్రం అంటారు. కేంద్రం ఎలా ఉందని ఏం చెప్పరు. ఎందుకు చెప్పడానికి అక్కడ ఏమీ లేదు, చూడలేదు కాబట్టి. కానీ కేంద్రం యొక్క అద్భుతమైనటువంటి స్థితి ఉంది అన్నారు. ఎప్పుడుంది? హృదయ క్షేత్రాన్ని దాటినప్పుడు అంటారు. హృదయ క్షేత్రం అంటే ఏంటి? మన ప్రాణమేనబ్బా. ఇప్పుడు చెప్తున్నాడు కదా, జీవాత్మ మన హృదయంలో వాసనాపూర్వకంగా వృత్తుల పూర్వకంగా వచ్చి ఇక్కడ కూర్చున్నది అన్నారు. ఎవరు? జీవత్వం. జీవత్వం అంటే నేను జీవత్వం అనుకున్నంత వరకు హృదయ క్షేత్రంలోనే ఉంటావు. మరి నువ్వెవరు? మనసు పెట్టి ఆలోచించు. నువ్వు తీసుకునే ఆహారం భౌతికానికి కొంత ఉపయోగపడితే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పోషకాలు మనసుకు ఉపయోగపడతాయట. అది ఈ మధ్య రీసెర్చ్లో ప్రూవ్ అవుతుంది కదా. గట్టుకి బ్రెయిన్ ఉంది, సెకండ్ బ్రెయిన్ ఉంది. అంటే అర్థం ఏంటి? మనం తీసుకునే అటువంటి ఆహారం శరీరానికే కాదు మనసుకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే పాపం సాత్విక ఆహారం అన్నారు. సాత్విక ఆహార పదం మనం వాడకపోయినా తీసుకోవాల్సిన దానికంటే కూడా ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారు? పోర్షన్ చూసుకో అంటున్నారు. అంటే ఏంటి? 14 ఏళ్ళప్పుడు ఒక 1 kg రైస్ తినగలిగితే 60 ఏళ్ళప్పుడు తినటం కష్టం. ఎందుకు? ఫ్యాకల్టీ, ప్రకృతి కదా. ప్రకృతి అంటే ఏంటి? రావడం, ఉండడం, వెళ్ళడం, క్షణ మార్పులు జరుగుతుంది. శీతోష్ణ స్థితులు అంతే కదా. కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, ఇదంతా ప్రకృతి జ్ఞానం నీ దగ్గర ఉందని కనుక గ్రహిస్తే ఈ భౌతికానికి సంబంధించినటువంటి ఇష్టాలు అయిష్టాలు అవన్నీ పోవటం జరుగుతుంది. ఎందుకు పోవడం జరుగుతుంది? అంతా నాతోనే ఉన్నప్పుడు ఇంకా నాకు అవసరమే ఉంది. ఎప్పుడంటే ఏది కావాలంటే చూసుకోవచ్చు కదా. బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటాం, ఉన్నాయి, ఇంకా సంపాదించకపోయినా ఏం పర్లేదు తెచ్చుకుందాం అనుకుంటాం. బ్యాంకులో డబ్బులే లేని ఎక్కడి నుంచి పోయి తెచ్చుకుంటాము? ఆ బ్యాంకులో డబ్బు లాంటిదే మన జ్ఞానం. ఆ విషయాన్ని నువ్వు గుర్తించావంటే డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటావు. తెచ్చుకుంటావు. కొన్నిసార్లు ఒకసారి ఇబ్బంది కూడా వస్తుంది. అయినా సరే మళ్ళీ అందులో ఇంత మళ్ళీ పెట్టున్నాం కదా, ఇంతవరకే వాడుకోవాలి కదా అనేటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే అది మనకి కనపడదు. దాన్నే సంపత్తి అన్నారు. సంపత్తి
సంపత్తి కనపడదు. కనపడితే ఇప్పుడు మనం ఇల్లు కొంటాము, దాని మీద కొంచెం ఆదాయం ఏదో రెంట్ కొంటూ వస్తే వస్తుంది. రెంట్ రాలేదు, మనకు అక్కడ సంపద ఉంటుంది, అది ఉపయోగానికి పడదు. అందులో చేతిలో డబ్బుని మన మహానుభావులు మన ఋషులు ఏనాడో చెప్పారు. చేతిలో డబ్బు ఏంది? ఆవర్తి. అంటే అది నీ ఎదురుగా జాగ్రత్త అవస్థలే కనపడుతుంది. సంపత్తి ఏంటి? నీ కళలాగా ఆలోచనలాగా ఉంది, అంతే కదా. నాకు 4 ఇళ్ళు ఉన్నాయి ఎక్కడో. ప్రస్తుతం ఏముంది? ప్రస్తుతం నాకు ఏమైనా కొనుక్కోవాలంటే నాకు ఇల్లు తీసుకొచ్చానండి, నాకు ఇండియాలో 4 ఇళ్ళు ఉన్నాయని చెప్తే ఎవడన్నా ₹1 డాలర్కి ఏమన్నా ఇస్తాడా? ఇవ్వడు. ఇక్కడ మన దగ్గర ఏముండాలి? ఆవర్తి ఉండాలి. అంటే ఆ జ్ఞానం, ఆ డబ్బు మన చేతిలో ఉండాలి. మహానుభావులు ఎంతసేపు చెప్పినా చెప్పదలుచుకున్నది నువ్వు ఆ జ్ఞానాన్ని గుర్తించు, అది నీకు కనపడదు. ఆ గుర్తించిన జ్ఞానంతో ఉండి ప్రకృతితో ఆడుకో అనేటువంటి విషయంగా చెప్పారు. ఇది సిద్ధాంతం అబ్బా. ఎక్కడో ఏదో ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, గుడులు, గోపురాలు, ఆ తర్వాత ఇంకా దానాలు, యోగాలు, యాగాలు అన్నీ ప్రకృతే. నిజం చెప్పాలంటే త్రిపుర రహస్యంలో కానీ భగవద్గీతలో కానీ ఈవెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ప్రకృతే అన్నాడు. ఎందుకన్నాడు? నా ఆ జ్ఞానం వాళ్ళ ద్వారా కూర్చొని ప్రకృతి మేనిఫెస్ట్ అవ్వడానికి కారణమైంది అన్నాడు. అంటే కారణం భగవతత్వం, కార్యం ప్రకృతి. ఇది సిద్ధాంతం. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఇంకా మనకి అవగాహన కావడానికి, మననం చేసుకోవటానికి, కాంటెంప్లేట్ చేసుకోవడానికి, విచారణ చేసుకోవటానికి బ్రహ్మసూత్రాలు రాశాడు. ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మాత్రమే శాస్త్రం అంటాడు. ఎందుకంటే సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది. మీరు ప్రపంచంలో అందరూ అమెరికాలో ఇప్పుడు ఎవరు అయినా ఒక బాంబు తయారు చేశాడు, దానికి కారణం నాకు భగవద్గీత అంటాడు. ఐన్స్టీన్ భగవద్గీత తెలుసు అంటాడు. ఇక జర్మన్ పాశ్చాత్యవేత్తలు అయితే ఇక ఉపనిషత్తుల్ని దాటి వాళ్ళు ఒక్కొక్కళ్ళే ఉండరు. మరి మిగిలిన విషయాన్ని వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వచ్చుగా. వాళ్ళేం మీరా, వాళ్ళు ఇచ్చింది ఎంతసేపటికి భగవతత్వం. అంటే అర్థం ఏంటి? సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది ఎట్లా ప్రూవ్ అయింది? మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ ఏదన్నా తీసి చూడండి, ప్రస్తుతంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం రాస్తున్న ఏ పుస్తకం తీసుకున్నా మన భగవద్గీత అంటే ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి విషయాన్ని డీవియేట్ చేస్తూ ఎక్కడా లేదు. అంటే నీలో ఏముంటే నువ్వు అదే చూస్తావు. నీ ఆత్మే నీకు శత్రువు, నీ ఆత్మే నీకు మిత్రువు. ఆత్మ అంటే ఎవరు? నీ మనసే నీకు మిత్రువు, నీ మనసే నీకు శత్రువు. ఎప్పుడు నీకు మనసు మిత్రువు? మనసుకు ఘర్షణ లేకుండా నువ్వు పనిచేసావంటే నీకు మిత్రువు. ఘర్షణ ఉందంటే ఆలోచనలు వస్తాయి, ఎనర్జీ పోతుంది, మళ్ళీ చేసిన మిస్టేక్సే చేసుకుంటూ పోతావు. ఇది మన సిచ్యుయేషను. ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాలు ఏంటి? ఈ సిద్ధాంతాన్ని ఇంకా మనకు స్ట్రాంగ్గా వంట పట్టించుకోవడానికి మననం కోసం చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం సిద్ధాంతాన్ని వంట పట్టించుకుంటామో, కాంటెంప్లేట్ చేసుకుంటామో, ఎటువంటి సిచ్యుయేషన్లో కూడా ఆ ధ్యాసలో ఉంటాం. మళ్ళీ ధ్యానం వల్ల ధ్యానం వచ్చి యోగానికి సంబంధించింది. మరి యోగం ఇవన్నీ ఏమి తేడాలేం కాదు. ధ్యానం వచ్చి నిధిధ్యాస వచ్చి జ్ఞానానికి సంబంధించింది. యోగానికి నిధిధ్యాసకి తేడా ఏంటి? యోగం అంటే ఏం లేదు, అది కూడా మనసు మీద పనిచేసుకోవటమే. కాకపోతే మనసుకు కొన్ని సిద్ధులు, శక్తులు అవి వస్తాయి కాబట్టి దాన్ని రాజయోగం అన్నారు. అల్టిమేట్గా ఎన్ని సిద్ధులు వచ్చినా, ఎన్ని వ్యవహారాలు వచ్చినా మళ్ళీ ఈ శరీరం అనేటువంటి ప్రకృతిని వదిలిపోవాల్సిందే. మహానుభావులు ఋషులు వదిలి వెళ్ళిపోయినారు. మరి యోగానంద గారు తెలుసు కదా అందరికీ, అసలు భగవతత్వం అంటే అసలు విషయాన్ని అవగాహన చేసింది ఆ మహానుభావుడే. ఆ మహానుభావుడు కూడా 1956 ఆ ప్రాంతం 36, 40 ఆ ప్రాంతంలో శరీరాన్ని వదిలిపెట్టేశాడు. అంటే ఏంటి? నువ్వు ఎన్ని ఏమంటారు దాన్ని, ఎన్ని ఇంద్రజాలాలు చేసినా, ఏం చేసినా ఈ ప్రకృతి అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే వాళ్ళ స్థితిని బట్టి 50, 100, 200, లేకపోతే ఇంకా చెప్పాలంటే 10,000 సంవత్సరాల నాడు జనక మహారాజు బతికాడు, 20,000 సంవత్సరాల నాడు దశరథ మహారాజు పరిపాలించారు అంటారు. ఇవన్నీ స్టోరీలు, మనకి వాటి గురించి అవగాహన లేదు. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన అయితే మన దగ్గర 100% ఈ క్షణాధీకరణం అనేటువంటిది మన ఏమంటారు 5వ సూత్రం చదువుతున్నాము. ఈ క్షణం అంటే చూడడము, కనడము, కనే పదార్థం. దీని గురించి జరిగినటువంటి డిస్కషన్లో ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్ ఆగిపోయినాం. నిధిధ్యాస అంటే భగవద్గీత. మళ్ళీ ధ్యానం అంటే యోగం కిందకు వస్తుంది. యోగం అంటే ఏంటంటే మన మానసిక స్థితిని పెంచుకుంటూ ఉంటే అల్టిమేట్ మళ్ళీ విషయం ఏంటంటే మనసు సమత్వ స్థితికి వస్తే సత్యమైంది, అసత్యమైంది అన్నాడు. ఆ సత్యము అసత్యాన్ని సత్ అసత్ అన్నాడు. సత్ అంటే ఉండడం, సత్ అంటే ఉండడం, ఇంకోటి అంటే తెలియడం. మరి ఈ సత్ అసత్కి రెండిటికి నామరూప క్రియలు లేవు. మన ప్రాణానికి నామం లేదు, మన ఆలోచనకి నామం లేదు. నామరూప క్రియలన్నీ సృష్టించుకుంది మళ్ళీ మన చిన్న మనసు. ఈ నామరూప క్రియలు దాటినటువంటి స్థితి సత్ స్థితి. అలా మనం ఉండడం జరిగింది అంటే
ఆ పరమాత్మ తత్వ జ్ఞానస్థితిలో ఉన్నట్టు. ఆ జ్ఞానస్థితిలో ఉండి నిన్ను మళ్ళీ పనులు మానుకొని నాకు అన్నీ అర్థమైంది కదా అని కూర్చోమని చెప్పలే. ప్రకృతిని వాడుకుంటూ పోవాల్సింది. వాడినంతకాలం ప్రకృతి ఉంటుంది. ఈ వాడడం అనేది నాది వాడుతున్నాను అంటే మళ్ళీ ఇక్కడ నాకు భోగం వస్తుంది. కర్తృత్వం భోక్తృత్వం అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను అని వస్తుంది. అవి కాకుండా ఇది జరిగిపోతుంది అనేటువంటి భావనలో ఉండగలగడం. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఇప్పుడు ఆ ధ్యాసలో ఉండాలి అంటే సిద్ధాంతం అర్థం కావాలి. 24 గంటల సిద్ధాంతాన్ని మనం పట్టుకోవాలి. మనసుకి నీకు ఏది పట్టుకోవాలనిపిస్తే అది పట్టుకునేటువంటి శక్తి ఉంది. మన వీడియోలాగా ఏ వీడియోలు చూస్తే ఆ వీడియోలాగా మనకు వస్తాయి. అలా పట్టించే శక్తి ఉంది. మనం ఏం పట్టుకోవాలి? శాశ్వతమైనటువంటి తత్వాన్ని పట్టుకోవాలి. అశాశ్వతమైన దాని గురించి మనం ఎందుకు శాశ్వతంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా పడు, రియలైజ్ అవ్వు, మళ్ళీ సొల్యూషన్కి రా, మళ్ళీ నీ పని నువ్వు. నాలో నేనే ఉండేటువంటి విషయమే చెప్పటం జరిగింది. ఈ నాలో నేను ఉండడం అనేటువంటి పరిస్థితికే జ్ఞానంతో కలవడం అని ఒక మహానుభావుడు రామచంద్ర మిషన్ పేరు మీదుగా ఆ ఆది గురువు లాలాజీ అనే పేరు మీదతో ఉండడం జరిగింది. ఆయన రాసినటువంటి ఆయన శిష్యులకు రాసిన ఉత్తరాల్లో రాశాడు జ్ఞానంతో కలవడం అని. జ్ఞానంతో కలవడం అంటే నా దగ్గర ఉన్నది జ్ఞానమే, సర్వత్రా ఉన్నది జ్ఞానమే. ఈ జ్ఞానం ఆ జ్ఞానస్థితిలో ఉండడం. ఆ జ్ఞానస్థితిలో ఉండకుండా ఆపుతున్నది మనసు చేస్తుంటున్నటువంటి నామరూప క్రియలను కనుక తటస్థం చేస్తే ఉండేది జ్ఞానమే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సిద్ధాంతం ఇప్పుడు మనం ఈ ఈక్షణత్వాధికారణంలో ఏం చెప్పాడు ఇక్కడ అన్ని సిద్ధాంతాలు డిస్కస్ చేస్తున్నాడు. ఏమేంటి? గౌతముడి న్యాయశాస్త్రం డిస్కస్ చేశాడు, అది ప్రకృతిని కొట్టిపారేశాడు. రెండోది ఏంటి? పతంజలి యోగశాస్త్రం కదా మనసుకు సంబంధించింది ఏందని, అదేదో ఈశ్వరుడు ఉన్నాడంటాడు, ఆ ఈశ్వరుడు ఎక్కడ లేడని అది కొట్టేశాడు. మూడోది డిస్కషన్ జరుగుతుంది, కపిలుడు సాంఖ్యం గురించి చదువుతున్నది. అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు. కాకపోతే ఈ కపిలుడు సాంఖ్యానికి అద్వైత సిద్ధాంతానికి తేడా ఒకటే. కపిలుడు ఏంటి? అన్నిటికీ మూలం ప్రకృతి అని వదిలేశాడు ఆయన. ప్రకృతి కాకుండా ఒక సాక్షితత్వం ఉంది కానీ అంటే అదేం చేయటం లేదు అంటాడు. ఇప్పుడు మన అద్వైత సిద్ధాంతంలో ఏంది? కనపడే ప్రకృతి అంతా వచ్చింది, రావడం మేనిఫెస్ట్ అయిందంత కారణం ఆ జ్ఞానమే సర్వత్రా ఉన్నది. జ్ఞానం అనేది చేతనం, లైఫ్, అచేతనమైంది ప్రకృతి, ఇదేం చేసి సావలేదు, ప్రకృతికి అంత శక్తి లేదు అనేటువంటి విషయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? శరీరమే లేనిది ఎట్ట చేస్తుంది అని ఇప్పుడు ఈ పూర్వపక్షి మొత్తం అడుగుతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ లేదు 2-3 వేవ్ చదువుకున్నట్టున్నాము. నిన్న మనం గౌణాత్మ చదువుకున్నట్టున్నాము. దాని తర్వాత ఇంకోటి కూడా ఏదో గౌణాత్మ తర్వాత తన్నిష్టస్య మోక్షత్వం అనేటువంటి దాని గురించి చదువుకున్నాము. ఈరోజు మనం హేయం అనేటువంటి విషయం గురించి చదువుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పాడు ఇక్కడ కపిలుడు ఏమంటాడు సాంఖ్యంలో? అదేమయ్యా, ప్రకృతికి ఆ శక్తి లేకపోతే నీళ్లున్నప్పుడు కొండ చర్యలు విరగబడుతున్నాయి, మరి చలనమే లేదన్నప్పుడు అవి ఎట్లా విరిగి పడతాయి? అవి మరి ప్రకృతికి మరి ఆ శక్తి ఉంది కదా. తర్వాత ఏంటి? ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఆ తర్వాత అప్పుడు మరి మారుతున్నది కదా. మారుతున్నప్పుడు మరి జ్ఞానం లేనప్పుడు అది ఎట్లా మారుతుంది అనేటువంటి విషయం అడుగుతాడు. ఆ తర్వాత ఇంకా ఏమడుగుతాడు? అన్నిటికీ మూలం ప్రధానం. ఈ ప్రధానం అనేది ప్రకృతి. ఈ ప్రకృతి కొంచెం విచ్ఛేదం చెంది ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం, దానివల్లనే ఈ సృష్టి అంతా మేనిఫెస్ట్ అయింది. ఆ తమోగుణం అంటే ఏం కదలదు మెదలదు, కరెక్టే. రజోగుణం కదులుతూ ఉంటుంది, అన్నీ ఆలోచన చేస్తూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. సత్వగుణం జ్ఞానస్థితిలో ఉంది. నువ్వు చెప్పే ఆత్మను నేను సత్వగుణం ఎందుకు కాదంటాము అని అడుగుతాడు. సరే, బాగానే ఉందయ్యా. ఇక్కడ నిన్నేం చెప్పాడు? ఇదంతా కూడా గౌణాత్మ అంటే అదంతా చిహ్నం అయ్యా. గౌణాత్మ జ్ఞానం కాదు, అది నీ కంటికి కనపడుతుంది. ఛాయలాగా కాంతిలో నుంచి పోతూ ఉంటే దానికి షాడో పడింది అనుకో, షాడోకి ఆ శక్తి ఎక్కడుంది? అది షాడో అని మనకు తెలుస్తుంది తప్ప షాడో ఏమైనా సృష్టించగలదా? కాంతి సృష్టించగలదు ఛాయని. అలాగే ఇవన్నీ సృష్టించలేవు కదా, అందుకని వాటికి అక్కడ ఎట్లా జ్ఞానం ఉంటుంది? ప్రకృతి ఉంది, జడమే, కింద పడుతుంది, కరెక్టే. మళ్ళీ కింద పడ్డ కొండ చర్య లేచి పైకి వచ్చి నిలబడగలదా? నిలబడలేదు. అలా నిలబడలేనటువంటిది మరి అది జడత్వం కదా. మరి జడత్వం సృష్టిని ఎట్లా చేస్తుంది? అందుకని అంటే దానికి ఆ శక్తి లేదు. సృష్టించగలిగే శక్తి ఉన్నది ఒక జ్ఞానానికే ఉన్నది. ఇది కాకపోతే నీకు కనపడుతుంది ప్రకృతి ఇలా ఉంది అలా ఉందని కనపడుతుంది, మేనిఫెస్ట్ చేసుకుంటూ కూడా పోతుంది. అంత మాత్రాన అది జ్ఞానం కిందకి రాదు. ప్రధానం జ్ఞానం కాదు, సత్వతమో రజో గుణాలు కూడా జ్ఞానం కాదు. కాకపోతే సత్వగుణానికి శక్తి ఉండొచ్చు, మరి సత్వగుణం ఏమన్నా సృష్టించగలదా అంటాడు. అంతేకాదు సపోజ్ నాకు సత్వగుణం ఉందనుకున్నాను కాసేపు, నేనేమన్నా భూమిని, ఇంత చిన్న భూమి ఉంది భారతదేశంలో, అమ్మ నా తల్లి నా భారతదేశానికి ఇంకొంచెం భూమి ప్రసాదించు అని నేనేమన్నా సృష్టించగలుగుతానా? అమ్మ గాలులు ఎక్కువ వస్తున్నాయి సైక్లోన్లో, అది ఆపండి అని నేనేమన్నా సృష్టించగలుగుతానా? ప్రకృతి సృష్టించలేవు. మన మహానుభావులు, మన ఋషులు కూడా ఉన్న వాటిలోనే ఏదో చేశారు కానీ వాళ్ళు కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. కాకపోతే
మనకి యోగానికి ఆ నమ్మకం ఉందని దాన్ని ఏమంటారు, స్వర్గంలో విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించాడు, అది సృష్టించాడు, ఇది సృష్టించాడు అంటే ఎవరు ఏ సిద్ధాంతాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారో ఇవన్నీ జరిగి ఉండొచ్చు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళ మనసుకు ఆ ఊహలు కూడా వచ్చి ఉండొచ్చు. అది మనసు స్థితి మాత్రమే. ఏ మిరకిల్ చేసినా ఇంద్రజాలమే. ఇంద్రజాలకుడు ఉన్నాడు, వాడు మనిషిని చంపుతాడు, బతికిస్తాడు. మరి అలాంటప్పుడు నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు వాడు పోయి ఒక మనిషిని బతికించి రావచ్చుగా. అంటే వాడు ఎంత చేయదలుచుకున్నాడు అంత చేసి చూపిస్తాడు, మళ్ళీ వాడి స్థితిలోకి వాడు వెళ్తాడు. యోగం కూడా అలాంటిదే, రాజయోగం కూడా అదే. కాకపోతే ఈ రాజయోగాన్ని దాటినటువంటి స్థితే మన ఉపనిషత్తులో ఋషులు చెప్పినటువంటి జ్ఞానం. అది సర్వత్రా ఉన్నది, మనతోనే ఉన్నది. దానికి ఏం చేయాలి మనం? దానికి నువ్వేమి చేయక్కర్లేదు, గుర్తించు. నీ దగ్గర జ్ఞానం ఉందనేటువంటి విషయం గుర్తించి నువ్వు ఆ స్థితిలో కనుక ఉండడం పెట్టావంటే ఇదంతా ప్రకృతి కదా, వస్తుంది ఉంటుంది వెళుతుంది అనేటువంటి విషయం నీకు అవగాహన వస్తుంది. ప్రకృతి ఏమీ సృష్టించలేదు, కేవలం అనుభవించటం తప్ప. మనం కూడా అంతే, అన్నీ అనుభవిస్తున్నాగా. కొండలు, చెట్లు, గుట్టలు, ఆహారం అన్నీ చూస్తున్నాం. కానీ ఉన్న వాటిని మార్పులు చేసి చేస్తున్నాం. కానీ కొత్తగా ఒక కొత్త చెట్టుని ఏదో దాన్ని ఏమంటారు, ఉన్న చెట్టుని కొత్త చెట్టుని యాడ్ చేసేదో సృష్టిస్తున్నారు తప్ప ఆ ల్యాబ్లో నుంచి బ్లడ్ని ఏమి సృష్టించటం లేదు, ల్యాబ్లో నుంచి ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సృష్టించటం లేదు. ఉన్నది మారుస్తున్నారు అంతే. అదే విషయాన్ని మన ఉపనిషత్తుల ఋషులు నిన్న ఈ క్షణత్వం దాంట్లో ఒక 3 తన్నిష్ట దాంట్లో అయిపోయింది. ఈరోజు హేయం అనేటువంటి పదం వాడతాడు. ఏంటి హేయత్వాచనాచ అంటే అర్థం, ఏ విషయం డైరెక్ట్గా చెప్పరు, ఒక విషయాన్ని చూపించి ఇంకో విషయాన్ని చూపిస్తారు అనేటువంటి విషయంగా చెప్తూ ఇవాళ ఏ విషయాన్ని చూపిస్తూ మనకి ఏ విషయం జ్ఞానం అని చెప్పబోతాడో ఈ ఒకటి చూద్దాము. ఇలాంటివి 4 పాయింట్లు ఉన్నాయి. ఇది వాళ్ళ దానికి సంబంధించింది. మొదటిది చూద్దాం, హేయత్వానికి సంబంధించి. ఇక్కడ అడుగుతున్నాడు, మరి ఏ ఇతర కారణాల వలన ప్రధానమును అంతే సత్శబ్ద అనుకుంటా సత్శబ్ద వాచ్యముగా అంగీకరించలేము అని పూర్వపక్ష సందేహం వ్యక్తం చేయగా దానికి సమాధానంగా 4 సూత్రాలు చెప్పబడ్డాయి. అంటే ఇప్పుడు మరి ఏ కారణం వల్ల మనం ప్రధానాన్ని తోసిపడేస్తామయ్యా? ప్రధానం ప్రకృతి వల్లనే ఇదంతా జరుగుతుంది. మన కంటెదురుగానే ప్రకృతి, పురుషుడు, సృష్టి అన్నీ కనపడుతున్నాయి కదా. మరి ఎలా మనం వాటిని తోసేసి జ్ఞానాన్ని నమ్ముతాము అని ఈ ప్రశ్న ఇస్తున్నాడు. ఇందులో 4 సూత్రాలు ఉన్నాయి, చెప్తాను అని మొదటి సూత్రం చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి దగ్గరలోనున్న కాంతివంతమైనటువంటి పెద్ద నక్షత్రాన్ని ముందు చూపించి దాని నుంచి దృష్టి మళ్లించి నిజమైన అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లోక పరిపాటి. అంతే కదా. పెళ్ళైపోయిన తర్వాత వశిష్ఠుడు మన స్వామి, అదే వశిష్ఠుడు అంటే మంచి యోగి, ఋషి, యోగి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన భార్య ఎవరు, అరుంధతి. ఆవిడ పేరు మీదుగా ఆవిడ ఏదో అంటే ఏందబ్బా మన వాళ్ళు మహానుభావులు అంటే అసలు కులాలు, మతాలు ఇవన్నీ రాబోతున్నాయి అని వాళ్ళు గ్రహించుంటారు. ఎందుకంటే ఈ మానవ బుద్ధి పరమ స్వార్థమైన బుద్ధి. తన లాభం కోసం తను ఏమైనా సృష్టించగలదు. నిజంగా చూస్తున్న దేవుళ్ళను కూడా సృష్టించి పడేస్తారు. నిజం చెప్పాలని అంతే కదా. మీరు ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళండి, ఎంతమంది ట్రస్టీలు, గోల ఏంటదంతా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, రకరకాల మంది అమ్మవార్లు ఇవన్నీ పెడుతున్నారు కదా. ఇదంతా జీవ సృష్టి. ఇలా ఈ జీవ సృష్టి ఉండబోతుందని కొన్ని లక్షల సంవత్సరాల నాడే ఆ మహానుభావులు జయించి ఈ అరుంధతి అనే ఆవిడ చాలా అంటే ఏంటి దాన్ని ఏమంటారు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనకి ఏమంటారు దాన్ని మల విక్షేప ఆవరణాలు అంటారు. ఈ మల విక్షేప ఆవరణాలు మనకి అజ్ఞానంగా చుట్టుకొని ఉన్నాయి అంటారు. అంటే ఏంటి, ఉన్నవి ఎంతసేపు చెప్పినా 2 అని అంటున్నారు. పురుషుడు, ప్రకృతి, జ్ఞానం, అజ్ఞానం, ఆ తర్వాత జ్ఞానం, జ్ఞేయం, ఆ తర్వాత ఏంటి నామ రూపాలు, సత్, చిత్, ఇవన్నీ రెండు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, ఇవన్నీ ఏంటి, ఇప్పుడు నా మనసుకి ఈ ఆవరణలన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. ఏంటి, మల విక్షేప ఆవరణలు. విక్షేపం అంటే మనిషికి వచ్చేటువంటి ఘర్షణ, ఆవరణలు అంటే రకరకాల వాసనలు, ముద్రలు. తర్వాత మల అంటే అది కూడా అంతే, అటువంటి వాటిని బేస్ చేసుకొని వీళ్ళు అంటే ఒక రకంగా జీవిస్తున్నటువంటి విధానం, అది ఆ పేర్లు పెట్టుంటారేమో అనుకుంటున్నాను నేను. అట్లాంటి చోట పుట్టినటువంటి అరుంధతి కన్య. అంటే ఏంటి, మనిషి జ్ఞానస్థితికి వెళితే ఇటువంటివన్నీ ఏవి లేవు అని ఆ మహానుభావులు ఆ రోజుల్లోనే చూపించగలిగారు. అంతే కదా. అందుకని నక్షత్రం ఏదైనా మనం పెళ్ళయిన తర్వాత ఆ తల్లికి గనక మనం దండం పెట్టుకుంటే చక్కగా సౌభాగ్యంగా పద్ధతిగా ఉంటాం అనేటువంటి భావంతో అరుంధతి నక్షత్రాన్ని పెళ్ళయిన తర్వాత మన భారతదేశంలో వాళ్ళు చూపిస్తారు. పైకి అన్ని హిందూ మతం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టుంది అది.
చూపించిన తర్వాత ఇప్పుడు నీకు ఇన్ని నక్షత్రాలు ఉంటాయి, ఎవడు కనపెడతాడు ఆ బుడ్డ నక్షత్రాన్ని? అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కంటికి కనపడుతున్న పెద్ద నక్షత్రం ఉందనుకో, ముందు చూడమ్మా ఆ పెద్ద నక్షత్రం చూడు, ఆ పెద్ద నక్షత్రం చూడు అంటారు. నాకు కనపడుతుందండి కనపడుతుంది అంటారు. ఆ పెద్ద నక్షత్రం పక్కన ఉన్నదే బుడ్డ నక్షత్రం, అదమ్మ అరుంధతి అని చెప్పేస్తారు. అంటే హేయం అంటే అర్థమైందంటే ఇక్కడ అంటే ఏంటి, ఒక గుర్తు చూపిస్తారు, ఒక దృష్టాంతం చూపిస్తారు. మనం కూడా అంతే కదా, ఒక దృష్టాంతం ఉంటే మనకు చక్కగా అర్థమవుతుంది. అందుకనే మహానుభావులు వాటిని ఏమంటారు, అష్టాదశ పురాణాలని కథలు చెప్పారు. ఎప్పుడో చిన్నప్పుడు విన్న ప్రహ్లాదుడి కథ ఇప్పుడు తలుచుకున్న అద్భుతంగా మనకు గుర్తొస్తుంది. దాన్ని ఏమంటారు, రామాయణం, రాముడి యొక్క గొప్పతనం గుర్తొస్తుంది. కృష్ణుడు చేసిన లీలలన్నీ గుర్తొస్తాయి. ఎలా గుర్తొస్తాయి? హరికథల రూపంలో, బుర్రకథల రూపంలో కథలు విని 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 భారత రామాయణ గ్రంథాలన్నీ భాగవతంతో సహా మన దేశంలో మా జనరేషన్లో అందరికీ తెలుసు. పిల్లలకి ఏదో కొద్దిగా గొప్ప చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు అది మనకి ఇంకా అంత అవగాహన లేదు. అంటే అర్థం ఏంటంటే అట్లా ఆ నక్షత్రాన్ని చూపించి ఈ నక్షత్రాన్ని చూపించాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏంది మరి, చూపించిన తర్వాత ఏం చేశాడు, పెద్ద నక్షత్రాన్ని దూసేశాడు, అంతే కదా. ఇప్పుడు మెయిన్ నక్షత్రం ఏంటి, అరుంధతి నక్షత్రం. అరుంధతిని చూపించడానికి మాత్రమే అది తీసేశాడు. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, ప్రకృతిని చూపించాడయా, ప్రకృతి కూడా అనాత్మేను, అనాత్మలో కూడా పరమాత్మతత్వం ఉంది, కానీ అనాత్మతత్వం ఏమీ కూడా సృష్టించలేదు అనేటువంటి విషయంగా చెబుతూ నీకు దృష్టాంతం కోసం చెప్పటమే తప్ప ఉన్నదంతా ఒకే ఒక జ్ఞానం అని చెప్పాలని ఉద్దేశంలాగా ఉంది. అంటే ఏంటి అంటే ప్రకృతి ఉంది కదా, ప్రధానం ఉంది కదా, మనం అనాత్మను కూడా ప్రకృతి అనాత్మ ఏంటి ప్రకృతిని కూడా ఉన్నది అనాత్మని అన్నావు కదా అంటే, అన్నామయ్యా అనాత్మను ఏమంటారు దాన్ని, దేహాత్మ, తర్వాత ప్రాణాత్మ, మనోఆత్మ ఇవన్నీ ఉన్నాయి, నేనేం కాదన్ను. ఆత్మ అంటే జ్ఞానమేను, సర్వత్రా ఉన్నది జ్ఞానమేను. కాకపోతే ఈ జీవాత్మకు సృష్టించే లక్షణం లేదు కాబట్టి దాన్ని మనం జ్ఞానంగా పరిగణించు, అది జ్ఞానమే. ఎంతవరకు జ్ఞానం, దాని జ్ఞానం దానికి ఉన్నది అనే భావంగా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అంటే ఏంటి, పెద్ద నక్షత్రాన్ని ఎట్లయితే తోసేసి నీకు చెప్పానో అలాగే ప్రకృతిని సత్తు అసత్ అనేటువంటి పదాలు వాడాను, కానీ అసత్యం సృష్టించలేదు, సృష్టించేదంతా సత్యనయ్య. కాకపోతే అసత్తుకు తెలుస్తుంది, తెలిసినంత మాత్రం అదేం సృష్టించలేదు అన్న భావంగా చెప్తున్నాడని అర్థమవుతుంది. తర్వాత ఇంకేమంటాడు, శ్వేతకేతువుకు ఆత్మోపదేశంలో ఎట్టి హేయ ప్రయోజనం జరగలేదు, చాలా స్పష్టంగా అందువలన స్పష్టంగా తత్వమసి అని చెప్పబడింది. అందువలన ఆత్మచేతన స్వభావం గల బ్రహ్మమే. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రకృతిని మాత్రం అనాత్మ అని చెప్తున్నాం కానయ్యా. ఇప్పుడు శ్వేతకేతు ఉన్నాడు, శ్వేతోపనిషత్తులో రాసినటువంటి ఉద్దాలకుడు శ్వేతకేతుని చూస్తూ, అరే నువ్వు ఆత్మే, నేను ఆత్మేరా, ఇన్ని ఆత్మలు రేవురా, ఉన్నదంతా ఒకే ఆత్మ అని చెప్పాడు. అంటే ఏంటి, చైతన్యానికి చెప్పింది. ఇప్పుడు నేను చైతన్యాన్ని ప్రకృతికి పోయి నీకు శక్తి ఉంది నాకు శక్తి ఉంది అని ఎలా చెప్తాను నేను? ఈ పుస్తకం ఉంది, ఇది ప్రకృతి, నేను ప్రకృతి కాదు, నేను జీవ చైతన్యం. ఇప్పుడు నేను జీవ చైతన్యం అని ఎవరికి చెప్పగలుగుతాను? మా పాప దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు జీవ చైతన్యమేరా, నేను జీవ చైతన్యమే అని చెప్తాను. అంతేగాని పుస్తకం జీవ చైతన్యం కాదు కదా, ఇది జస్ట్ ఒక జడం అనమాట. అలా ఉద్దాలకుడు శ్వేతకేతుకు చైతన్యం అని చెప్పాడు, కానీ పుస్తకానికి చెప్పలేదాయా. ఈ పుస్తకం అనేది ఒక ప్రకృతి, కాకపోతే నేను చైతన్యానికి నన్ను నేను ఉపయోగించుకుంటున్నప్పుడు ఇదిగో ఈ పుస్తకం కూడా ఉంది చూడవయ్యా అని చెప్తాను, కానీ పుస్తకం చైతన్యం కాదు, ఊరికి ఉదాహరణ చూపిస్తున్నాను, నేనే జీవ చైతన్యం అని ఇంకా స్ట్రాంగ్గా చెప్పటానికి అన్నట్టు అర్థమవుతోంది. అందువలన ఆత్మచేతన స్వభావం గల బ్రహ్మమే. అంటే ఏంటి, తత్వమసి అనేటువంటి పదం ఏంటి, నువ్వు నేను కూడా బ్రహ్మనాయన జీవ చైతన్యం అనేటువంటి విషయంగా చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు. మృతపిండం కారణ రూపం. అంటే ఇప్పుడు ఒక కుండ తయారు చేస్తాము, కుండకి కారణం ఏంటి, మట్టి, అంతే కదా. ఇప్పుడు మట్టికి సంబంధించి ఒక 100 కుండలు ఉన్నాయి అనుకో, 100 కుండల్లో ఉన్నది ఒకటే మట్టి, కుండలు వేరు కావచ్చు. అంటే అర్థమైంది, మా కుండ కనుక మనం అర్థం చేసుకుంటే మట్టి విషయం మనకు అర్థమైపోతుంది. సపోజ్ ఆ మట్టిలో ఒక బంగారపు ఉంగరం పడింది అనుకో, అది మళ్ళీ బంగారం, అది మట్టి కాదు, అంతే కదా. అంటే అర్థమైంది ఇక్కడ చెప్పదలుచుకున్నది, నీకు ఒక విషయం అర్థమైతే సర్వత్రా ఉన్నది అదేననేటువంటి విషయం అర్థమవుతుందయ్యా, అర్థమవుతుంది. అన్నీ ఆ మట్టి యొక్క కార్యరూపాలు అనేటువంటి విషయం తెలుసుకో. మట్టి కారణమైనటువంటి మట్టి కుండలు తయారవడానికి కార్యాలు ఉన్నాయి. ఆ కంటికి కనపడుతున్నటువంటి కార్యం కూడా మట్టిలో నుంచి వచ్చింది నాయన. అంటే మట్టి అనేటువంటి జ్ఞానం ఉండబట్టే
మిగిలిందంతా రూపాలు ఏర్పాటు చేసుకొని కనపడుతుంది తప్ప నామరూప క్రియలు పరమాత్మ తత్వానికి సంబంధించినవే, కానీ అవి సృష్టించే లక్షణం వాటికి ఏమీ లేదు. అంటే మనసు కూడా సృష్టించే లక్షణం లేదు, అంటే సృష్టిస్తుంది కానీ దాన్ని పర్మనెంట్గా ఉంచే లక్షణం లేదు. అంతే కదా, త్రిపుర రహస్యంలో చెప్పాడు కదా, మనం ఏమనుకుంటే అది అయిపోతుంది, కానీ అది ఎన్నాళ్ళు ఉంటుంది. మళ్ళీ అది కాదు అనుకున్నాం అనుకో, వెంటనే దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. అట్లానే యోగానంద చూపిస్తాడు. నాకు ఎవరైనా నొప్పిగా ఉందిరా అంటుంది చెల్లెలు, అక్కో నోరు తిరుగు నేను చూస్తానక్క అని తెరిచి, ఎక్కడ ఏముంది, ఏమి నొప్పి లేదే అంటాడు. ఆహా నాకు నొప్పి లేదా అని ఫీల్ అయిపోతుంది. మళ్ళీ పోయి ఉండిపోయి అద్దంలో చూసుకుంటుంది, అంటే నొప్పి కనపడింది. అంటే యోగానికి జ్ఞానానికి అర్థం ఇది. అంటే జ్ఞానం అనేది పర్మనెంట్, యోగం అనేది వచ్చిపోయేది. అంటే ఏంటి, నువ్వు మట్టే అంతా అని అనుకున్నప్పుడు నీకు అది మట్టిగానే కనపడుతుంది. కానీ మనం ఏం చేస్తాం, అది కుండ, ఇది ముంత, ఇది బాణం, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాంటి భావాలన్నీ మనసుకి ఏర్పాటు చేసుకొని కూర్చున్నాం. అంటే ఈ మనసు ఉన్నంత వరకు నామరూపాలు ఉంటాయి. నామరూపాలు ఎప్పుడైతే దాటుతామో అప్పుడు మనం భగవతత్వ స్థితిలో ఉంటాం. అప్పుడు టోటల్గా చూడటం మొదలు పెడతాం. అంటే పర్టికులర్గా చూస్తున్నాము అంటే మనస్సు, పర్టికులర్గా ఇది సహజం సర్వత్రా ఇదే ఉన్నదని కనుక చూస్తే జ్ఞానం అనమాట. అప్పుడు అయిపోయింది. వాక్కు చేత పోల్చుకోవడానికి నామరూప రూపాలు వేరుగా ఉంటాయి, కానీ వాటన్నిటికీ మూల వస్తువు ఒకటే. కారణం యొక్క వికారాలు మాత్రమే. శ్వేతకేతు, నువ్వు కూడా ఈ బ్రహ్మం యొక్క స్వభావాన్ని తెలుసుకో అని చెబుతూ ఏమంటున్నాడు, నాయన ఈ నామరూపాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో కనపడుతున్నాయి తప్ప ఇవి సత్యం కాదు. ఒరిజినల్గా నువ్వు బ్రహ్మము, నువ్వే జ్ఞానం అనేటువంటి విషయాన్ని గ్రహించు అని చెబుతూ లాస్ట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ని చూస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రధాన జడ పదార్థం తీసి పారేశాడు. ప్రకృతికి అదికి సృష్టించే లక్షణం ఏం లేదు, కాకపోతే మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతుంది. సృష్టించే లక్షణం ఉన్నటువంటి శక్తి జ్ఞానం ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలోనే ఉన్నది. అందుకని ప్రధానం జడ పదార్థం అంటే అర్థం ఏంటి, కపిలుడు చెప్పినటువంటి సాంఖ్య సిద్ధాంతం కొట్టేస్తున్నాడు. జడ పదార్థం అది అనుభవయోగ్యమైనటువంటి భోగ పదార్థాలకు మాత్రం కారణం కాగలదు. కాకపోతే ప్రకృతిలో మనకు అనుభవం ఉంది, అంతే కదా. ఎండాకాలం ఉంది, చల్లగాలి వస్తే బాగుండు అనుకుంటాం. చలికాలం ఉంది, చలికి ఏదైనా కప్పుకుంటాం. వర్షాకాలం ఉంది, గొడుగు వాడతాం. తర్వాత తినేటప్పుడు ఉండేటప్పుడు అంతా కూడా మనసు శరీరం ప్రాణం పనిచేస్తూ ఉంటుంది, అనుభవం చేస్తూనే ఉంటాం. అంటే ప్రకృతికి ఓన్లీ కేవలం అనుభవం మాత్రమే ఉంది. అంటే ఈ అనుభవం గ్రహించడానికే భగవతత్వం వచ్చి ఇక్కడ కూర్చుంది అనుకున్నాడు. ఈ అనుభవాలతో విసిగి వేసారి ఇక అదంతా అవసరం లేదు అన్నప్పుడు జ్ఞానస్థితికి వెళ్ళడం జరుగుతుంది. అదే వివేకం, వైరాగ్యం. మరి పూర్తిగా వదిలిపెట్టుకోవాలా, ఉండని, ఏది నీ ముందుకు వస్తే అది నువ్వు హ్యాపీగా అగ్రి అవుతూ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతావు. యాక్సెప్టెన్స్ అనుకుంటారు, ఊరికినే యాక్సెప్టెన్స్ రాదు. సత్యం అర్థమైతేనే నీకు విషయం అర్థమవుతుంది. ఆ సత్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే ఈ మహానుభావులు మనకి ట్రై చేస్తున్నారు. అంత ప్రకృతి అన్నప్పుడు ఊరికే తాధ్యాత్మ్యం చెందుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం. 24 గంటల ఆ స్థితి ఉండదు, అయిపోయింది. ఆ ఉన్న ఒక క్షణానికి ఎందుకు ఘర్షణ పడాలి అనుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే ఇది ప్రకృతి అనేది భోగ్యం, అంతే. మనం అనుభవించడానికి ఉన్నదంతే కదా. శరీరం ఉంటే కదా నా దగ్గర మనసు జ్ఞానం ఉంది, శరీరం లేకపోతే ఏముంది అంటే ఈ శరీరం కేవలం ఉన్నది అనుభవంలో కోసమే. ఈ అనుభవంలో నేనేం నేర్చుకుంటున్నాను అనేది మన గ్రోత్. నేర్చుకున్నాము, ఇబ్బంది అనిపించింది, మళ్ళీ ఆ పని చేయకుండా ఉంటాం. లేదు బాగానే ఉంది, ఓకే ఇంకా చాలు అని తృప్తి పడడం. అంటే ఏంటి, మన అనుభవాల్లో మనం నేర్చుకోవటమే భగవతత్వ సాధనని మహానుభావులు ఎన్నో వేల సంవత్సరాల నాడే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ప్రధానాన్ని సత్యబ్దవాచ్యంగా గుర్తిస్తే చేతన ప్రవృత్తులు గల జీవాదులు దానివల్ల ఉద్భవించినట్టు చెప్పొస్తుంది. ప్రధానాన్ని మనం అగ్రి అయినామంటే, ప్రకృతిని ఒప్పుకున్నామంటే అంతా ప్రకృతిలో నుంచి వచ్చిందని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రాణధారణ చేసే జీవ సముదాయం భోక్తవర్గానికి చెందుతుంది. అందువల్ల అచేతనమైన ప్రధానం కారణంగా భోక్తవర్గం కార్యం చూపదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా ప్రకృతిని వాడుకుంటున్నాం, ప్రకృతి చేస్తున్నాం, అంతే తప్ప మనమేమి సృష్టించాం. అందుకని ఇప్పుడు మనం సృష్టించలేని ప్రకృతిని మనం ఒప్పుకున్నామంటే మనం కూడా అచేతనంగా అయిపోతాం అంటాడు. అంటే ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం భగవతత్వ జ్ఞానమే. మనం వాడుతున్న మన శరీరం, మన ప్రాణం, మన మనసు, ఇంద్రియాలు, ప్రపంచం అంతా కూడా జడత్వం, ప్రకృతి. ఇవేవి సృష్టించలేవు, కానీ అనుభవంలోకి తెచ్చుగలవు. అందుకని ఈ అనుభవం తాత్కాలికం అనుభవం అనుకున్నప్పుడు దానికి ఎందుకు విలువ ఇవ్వాలి? పర్మనెంట్ అనుభవమా, తాత్కాలికమైన అనుభవాన్ని మళ్ళీ మనం విశ్లేషణ చేయాల్సింది ఎవరు? మన మనసే. మనసు ఎప్పుడు విశ్లేషణ చేస్తుంది? ఇదంతా ఏమీ లేదు, ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది అని తటస్థంగా ఉండాలనేటువంటి జ్ఞానస్థితి వచ్చినప్పుడు, వివేకం వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఇదంతా ఒక ఆట, డ్రామా, ఇదంతా టెంపరీ అనేటువంటి విషయం అవగాహన అవుతుంది అంటాడు. అంటే ఇక్కడ ఈ మహానుభావుడు స్ట్రాంగ్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రకృతి ఏమీ సృష్టించదు, ప్రకృతి వ్యాపింపజేసుకుంటూ పోతుంది, మారుకుంటూ పోతుంది.
మారుకోకుండా ఉన్నది ఒకే ఒక జ్ఞానం, ఒక శక్తి, రెండు కలిసి ఉన్నాయి. అవి నిరాకారం, అవి మనతో కూడా ఉన్నాయి. మనం కూడా ప్రకృతిని వాడుకోవాలి, జ్ఞానస్థితిలో ఉండాలి. జ్ఞానస్థితిలో ఉంటూ ప్రకృతిని వాడుకుంటున్నప్పుడు ప్రకృతి మన ఏమి ఇబ్బంది పెట్టదు, మన మోహాన్ని గురి చేయదు. అబ్బా నాకు దొరికింది ఇదంతా మొత్తం తీసుకొని వెళదాము అనేటువంటి భావం కూడా ఉండదు. ఎందుకు? ఇది జడం. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఇది టెంపరీ అనేటువంటి అవగాహన మనకి తెలియడం మొదలు పెడుతుంది. చూద్దాం 55 సూత్రాలు, ఇది ఇంకా 5వదే. ఇంకా ఎంత దూరం ఈ మహానుభావుడు ఇంకా ఎంత ఎన్లైటన్ చేస్తాడో చూద్దాం. నమస్తే.